మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు తరుణ్ చుంగ్ గారు, అదేవిధంగా అనిల్ బొలాని గారు మీడియా ఇన్ఛార్జ్, మరి గౌరవనీయులు అందరికీ సుపరిచితులు, తెలంగాణ రాష్ట్ర సాధనలో తనంతు పాత్ర పోషించినటువంటి పెద్దలు లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా మిత్రులు సుధాకర్ రెడ్డి గారుతో పాటు నాతో తెలంగాణ నుంచి 5గురు ఒకే పార్టీ నుంచి, నలుగురు ఒకటే పార్టీ నుంచి, అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారి బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీలో జరిగినటువంటి పరిణామాలు చూడడమే కాకుండా ముఖ్యంగా ఈ దేశంలో మోడీ గారు గత 10 సంవత్సరాల అభివృద్ధితో పాటు వారి దేశాన్ని ఏ విధంగా ఈ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో పెట్టాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ వయసులో కూడా ఆయన ప్రమాదాన్ని కూడా లెక్క చేయక పనిచేస్తున్నటువంటి విధానము, వారి ఐడియాలజీ, వారి పాలసీ అవి నచ్చి ఏ కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నామో, ఏ ఏ ఏ పరిస్థితిలో తెలంగాణను సాధించుకున్నటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు మోడీ గారికి భారతీయ జనతా పార్టీతో ఎందుకు పనిచేయకూడదు వారి నాయకత్వంలో అన్న ఉద్దేశంతో ఒక కడుగట్టిన తెలంగాణవాదిగా, అందులో ఒక ఉద్యమ యోధుల జమానత్దారుగా, అది 1-2 అని నేను చెప్పలేను. నాకున్నటువంటి మెరిట్ ముఖ్యంగా మా ఆంధ్ర తెలంగాణలో అక్కడి నుంచి ఉన్నటువంటి మిత్రులకు బాగా తెలుసు. మరి నేను ఆ పార్టీని వదిలి రావడానికి ఒక గిరిజన బిడ్డగా, ఈ దేశంలో 720 గిరిజన తెగలున్నాయి. మరి ఏనాడు జరగనటువంటి, ఏనాడు ఆలోచించినటువంటి విధానం, ఈ దేశంలోని ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధికి వారు తీసుకుంటున్నటువంటి ఆ ప్రణాళిక, ఆ సిస్టాన్ని చూసి నేను ముగ్ధునై తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలన్న ఉద్దేశంతో నేను ఆ పార్టీకి నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పెద్దల సమక్షంలో ఈ పార్టీలో నన్ను చేర్చుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది తెలంగాణలో వాయిస్ పోవాలి కదా, తెలంగాణ ప్రజలకు తెలియాలి. మేము ఎందుకు జాయిన్ చేస్తున్నాం, ఎందుకు పార్టీ వీరినాం అనేది అది తర్వాత, అది మీరు ఇంగ్లీష్లో హిందీలో ఏది మాట్లాడినా నేను మీతో అది సమాధానం చెప్పగలుగుతా. కానీ ఇవాళ మేము మరీ మీకు ప్రామిస్ చేసి చెప్తా ఉన్నాం, ఒకసారి అంకిత భావంతో మేము జాయిన్ అయినటువంటి వాళ్ళు ఆ తెలంగాణలో పీఠం వేసేటట్టు, ఆ రాష్ట్రాన్ని కైవసం చేసేటట్టు, అక్కడ సీనియర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో, మాకంటే చాలా పెద్ద సీనియర్, చాలామంది అంకిత భావంతో పనిచేస్తున్నారు, వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళతో కలిసి పెద్దల యొక్క నాయకత్వంలో మేము పనిచేసి ఆ రాష్ట్రాన్ని కైవసం చేసి అది డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా దాన్ని రాబోయే రోజుల్లో కాపాడుతామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు కూడా నమస్కారం.